కమాండర్లుగా ఆ నలుగురు. ఇక పవర్ రాగానే దివ్య, రీతు మామూలు ఎక్స్ట్రాలు చేయలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా క్వశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లుగా నిఖిల్, సంజన, తనుజ, డీమాన్లని సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటి నుంచి రోజ్ రూమ్ లో ఉంటారు, ప్రజలు మాత్రం బయట డెన్ లో ఉండాలి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అలానే రాజు, రాణులు కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. భరణితో హెడ్ మసాజ్ చేయించుకున్న దివ్య. కాసేపటి తర్వాత భరణిని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డీమాన్ కి ఆర్డర్ వేసింది దివ్య. దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డీమాన్. అయితే ఇది సరిపోదనుకుందో ఏంటో కానీ తను కూర్చున్న స్టూల్ కి సపోర్ట్ కావాలంటూ సుమన్ని రప్పించింది. నా బ్యాక్ కి మీ బ్యాక్ ఆనించి నిల్చోండి అంటూ తను కూర్చున్న స్టూల్ వెనకాల సుమన్ శెట్టిని నిల్చోమని చెప్పింది దివ్య. అలా ఉండగానే భరణితో హెడ్ మసాజ్ చేయాలంటూ దివ్య చెప్పింది. ఇంతకన్నా వేరే శిక్ష ఏమైనా ఉంటే విధించండి మహారాణి అంటూ భరణి సరదాగా అన్నాడు.